श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకు ఇవ్వవలసిందని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులో ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు గనుక. కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుగా సమ్మతించెను. సంశయ విషయంలందు చీటీ వేసి సంశయం తీర్చుకున్నట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము నిరాకరించుము అని 2 చీటీలు వ్రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అనే చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతనిచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయం తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ
మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసిండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్య బల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనివారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను. ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహెబ్కు వర్ణించి చెబుతుండెను. ఇది విని అతడు బాబాకిట్లని, మీకింకను కొయ్య బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్లను మీ కొరకు మసీదులో వేలాడదీసేదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకున్నటకు ఇష్టం లేదు. కాకా సాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించేదను. బాబా, అతడిట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తులో పడుకున్నట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై ఉంచమనిదెను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమనిదెను. నేను పండుకొనుచో నన్ను లేవగొట్టుమనిదెను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుగుబాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్ అని అరిచేదను, అని పిలిచేదను. వెంటనే కళ్ళు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు, ఎవడు కదలకుండా ఉండలేడు, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనిను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. 45వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన. గయ యాత్ర, 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందించుకునటం మిగుల పావనము. కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకునేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టదుతుకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితమునెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుడే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనసు నిశ్చలము శాంతమునగుట.
ఈ శరణాగతి గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దను గాని దూరదేశమును గాని వారిని వెంబడించుతుంటును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. గయా యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనం నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందూర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందూర్కర్లిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకుందని నేను చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకుని వలను ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు, గ్వాలియర్ పోవు నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవాలనుకొను. అప్పాకోతే అతని వెంట పోవు నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనంకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షితు శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తం కానుగ్గా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్కు పెళ్లికి పోయిరి. అచ్చటి నానాసాహెబ్ చందూర్కరు శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగిను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయిను. అచ్చట జటారు మేనేజర్ శ్రీరామ మందిరంను ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుంట్రి. కాశీలో 2 మాసములుంట్రి. అక్కడి నుండి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడ్రి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయపాండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుతున్నారు, మీరు కూడా త్వరపడురు. అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పాండా జవాబు ఇచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూచుకునిదనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పాండా ఇచ్చిన బస్కు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అతడు గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగు చేసెను. అది ఇంటి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీన్ని చూచి శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయిదనని అను బాబా పలుకులు జ్ఞప్తి తెచ్చుకొనెను. కండ్ల నీరు క్రంకెను. శరీరము గగ్గొర్పెడ్చెను. గొంతు కార్చుకుపోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పాండా అనుకొనెను. పాండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పాండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడ్లోను పునతాంబేలోను కలరనియు, వారు గయకపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూసిరనియు, వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనం 12 ఏళ్ల క్రితం చేస్తున్ననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటం చూచి దానిని ఇమ్మని కోరితిననియు, బాబా అనుగ్రహం పొంది శ్యామ దాన్ని తనకిచ్చిదననియు చెప్పెను.
శ్యామ పూర్వం జరిగిందంతయు జ్ఞప్తికి తెచ్చుకొను. పూర్వము తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట ప్రతినిధిగా ఉండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పాండా చక్కని రాజలాంఛనముతోటి స్వాగతమిచ్చెను. పాండా ధనవంతుడు. అతడు ఒక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చొనిపెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నేర్పర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువులందు కూడా సమానమైన ప్రేమ ఉండెను. వారు వానిలోని ఒకరిగా భావించువారు. ఈ దిగువ కథ దీన్ని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయం బాబా లెండి నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారనుకుని. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 కాని 3 కాని 4 కాని రూపాయలు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు కాని కుటుంబం కాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనెను. మరియు బాబా తమ ఖర్చుతోని 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్యా, మీరీ బేరంలో నేను మోసపోయాననుకుంటున్నారు. అట్లు కాదు. వాని కథను వినుడు. గత జన్మలో వారి మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాంటలుగా నుండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగా కాని చిన్నవాడి చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వారి ద్రవ్యం అపహరింపనించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముణ్ణి చంపుటకు పన్నగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మ ఫలంచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుంచి పోవుచుండగా వాని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగు చేసి ఓదార్చవలనని అనుకుంటుని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందుకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను దాని యజమాని వద్ద తిరిగి పంపివేసితిని. మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో. 46వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబస్వప్పల పాము కప్ప కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబస్వ యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము
ప్రాప్తించునటుల చేయును. వారి దయా దృష్టి మనపై పరచినచో మన కర్మ బంధనములు వెంటనే విడిపోయి మన ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానం చేయువారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో పోగైన పాపములన్నీ వారి పాద ధూళిచో పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనం చేయి ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప, చెన్నబస్వపుల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడంగెను. ఒకనాడు ఉదయము ఉపహారము ముగించిన తరువాత వేహాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచట విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడలున్న ఖాళీ త్రోవ, బండి త్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకురాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనముకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొన గోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూసిదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండుననియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నాననియు చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మురుగునని చెప్పాను. నేను ఇట్లంటిని, లేదు అట్లు జరుగనేరదు. నేను దాని తండ్రిని, రక్షకుడను. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్ప ఎట్లు తినిపించేదను? నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా? దానిని ఎట్లు విడిపించేదనో చూడు. చిలుము పిలిచిన పిమ్మట మేము స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దూరంగా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వారి భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబస్వప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్ప జన్మ ఎత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమాయెను. కప్ప కూడా గంతులేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడిను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమాయెను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబస్వప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమాయెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తం ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేసెను. దేవాలయంలో ఏమి అభివృద్ధి కానరాలేదు. అతడు ధనవంతయు ఖర్చు పెట్టెను, కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండా ఎన్నో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన
ధన సహాయము చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరి కొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వం వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదెను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతుబాగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియు తాను మాత్రం దగ్గర లేకుండానా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధం కల్పించున్నట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరున్న చందాల గూర్చి చికాకు చెందనవసరం లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావాల్సినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలమును వాని సొంతము కాదు, అది ఒక పేదలకు దుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను దుబుకిని దైవంను అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో నుంచి అందులకు అతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాని భార్య చనిపోయింది. దుబుకి కాలం గతి చెందెను. తర్వాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. తరువాతి జన్మలో ఆ లోభి మధుర పట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరు నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుప్పి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసవప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా మెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరం లేదనియు ఆమె భర్త తానై వెతుకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీనిచ్చి పెళ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలానా పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. నాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను.
గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము 1,00,000 రూపాయల కమిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిరి. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరీకే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెడెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకోవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయము కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానం ఇచ్చితిని. ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్నము కనబడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను: ధనమంతయు నీదే, ఎవరికీ నేమియు ఇవ్వవలదు. చిన్న బసవప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మతుల నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులకై వ్యయము చేయవలసి వచ్చుచున్నప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతము తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసవప్పకి ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసవప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యము చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చిన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చిన్నబసవప్ప పిరిగివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు భార్య నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలము నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చిన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చిన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానము జ్ఞప్తికి తెచ్చుకొని ఇచ్చటకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపదల సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చటకు పంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇది అంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకొని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. షేవడే సపత్నేకర్ దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాత్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురు లక్షణములను హేమాత్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు.
ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయదలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరి సమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికి పట్టు. వారు ఎన్నడూ చాపల్యము గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాత్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునిరి. వారు ఒంటరిగా నిర్భయముగా నుండెడివారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగి ఉండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండెడివారు. వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికిని వసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినది ఏమన భక్తి విశ్వాసములో అనెడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అనగా ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అనునదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకొనుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. చేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగ్గా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగును అని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల ఇంత పొగడుచున్నావు అని అడిగెను. అందువలన షేవడే ఇట్లనెను, షిరిడి మసీదిలో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోహులు ఇతరులు ఉన్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు.
కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యేదెను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ సప్నేత్కర్ దంపతులు. సప్నేత్కర్ న్యాయ పరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యెను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనసు వికలమయ్యెను. పండరీపురం, గానగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలననుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడి మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయినాథుని చూడవలననుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను. బయటకు పొమ్ము అని బాబా అరచెను. సప్నేత్కర్ తల వంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకునేటకు యత్నించెను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగెను. దానిని ప్రేమించి వారిదని బాబా చెప్పుచు సప్నేత్కర్ వైపు చూచెను. బాబా నవ్వగా నచ్చటి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సప్నేత్కర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను. సప్నేత్కర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరచెను. సప్నేత్కర్కి ఏమీ చేయవలనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండేది. మసీదు ఖాళీ చేయమని బాబా సప్నేత్కర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సప్నేత్కర్ షిరిడీ విడవవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరము గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణ్గాపురము వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము కనబడెను. స్వప్నములోనామె నీళ్లు కొరకు కుండ పట్టుకొని లకడ్షా బావికి పోవుచుండెను. అచ్చటనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడెదవేళ, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునం అనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారచ్చట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియూ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలోనొక కథ చెప్పుటకు మొదలెడెను.
నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేక ఔషధములు పుచ్చుకొంటిని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయక పోవుటచే విసుగు చెందితిని, కానీ నొప్పులన్నీ నిచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యునర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్లను ఒత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక్క కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములు అన్నియు వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములు అన్నియు తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించునెను. ఈ ఆలోచనలు మనస్సున మెదులుతుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములో మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా ఎందే నమ్మకము ఉంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామగ్రి సమకూర్చుకునే నైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమిగూడియుండెడివారు. సపత్నేకర్ మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక ₹1 కూడా అడిగెను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనుము. నీ భార్య చీర కొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము. మనస్సునందెట్టి ఆందోళన నుంచకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీని ఎటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి.
బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన. హరికానోబా సోమదేవ్ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను సూచించో మా వ్రతమును మరచి మమ్మల్ని మాట్లాడినట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసించో మన చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మా చేవి రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి వనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొంచు వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. హరికానోబా. హరికోనోబా అనే బొంబాయి పెద్ద మనిషి ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీల అనేకములు విను, కానీ నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చును. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకున్నాను. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చును. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికిను, కానీ నిష్ప్రయోజనమైన. చాలా చికాకు పడుతూ బస్కు వచ్చును. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమును కూర్చును, కానీ తన చెప్పుల గుర్చియే చింతించుచుండును. భోజనానంతరము చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చును. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచును. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన క్రొత్త చెప్పుల జత వేలాడుచుండును. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికా బేటా జరికా ఫేటా అని అర్జుననియు చెప్పినన్ను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడి కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదా అని సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు నిచ్చివేయమని చెప్పినన్ను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించి జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేసెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన చల్తారపాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసును? అదియే షిరిడికి మొదటిసారి తన రాక. అతడికి బాబాను పరీక్షించుటకే వచ్చును. ఈ విషయం వల్ల అతడి బాబా గొప్ప సత్పురుషుని గ్రహించను. అతనికి కావాల్సిన బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరును. సంతోషంతో ఇంటికి పోయిను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరణు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయంనకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకునిది. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, ये ना जानू मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आकर का साथी आकर का साथी आकर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा। साई बाबा 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 साई बाबा।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి